భగీరథ్ కేసులో మా సర్కార్ బరాబర్ పనితనం చూయిస్తుంది అని వాళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకుంటేనే కార్ పార్టీ కథలు పడుతుంది, గులాబీ లీడర్ల తీరు గలీజ్గుంది అనుకుంటా మాట్లాడేవారు కలా. ఇవాళ కేటీఆర్ ఫైర్ మీద ప్రెస్ మీట్ పెట్టి అరుచుకున్నాడు. ఇక పోక్సో కేసులో బుజ్జికి న్యాయం చేయాలని మేం లడాయి చేస్తుంటే భగీరథను దాచిపెట్టిన వాళ్ళు ఎవరు అనుకుంటా. 9 రోజులు ఆ నిందితును కాపాడిన విధవ ఎవడు? నువ్వా కేంద్ర మంత్రి? చెప్పు. అటెంక కేసులు పెడతా అంటారుగా సార్ మీ మీద కూడా అని అడిగితే కేసులు అంటే వనకయ్యా భయము అని అనుకుంటే ఈ తీరులో బండికి దండిగా కామెంట్లు వేసిండు. మా మీద ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ? అన్నీ ఎదుర్కొంటాం, మాకేం భయం. నేను పారిపోయేటోని కాదు, తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. ఇటు రేవంత్ అటు బండి ఇద్దరిని సపరేట్ కరుచుకుంటే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటో ఏమో కానీ ఇద్దరిని జరసేపు జాయింట్ కరుచుకోండి. ఇట్లా ఇక మాట వచ్చి మరి 2034 దాకా నేనే సీఎం గుంటా అటెంక దేశ రాజకీయాలకు పోతా అని రేవంత్ రెడ్డి అనుకొస్తుండు కదా. దాని మీద ఏమంటారు అని అంటే దమ్ముంది అసలు అనుకుంటా సవాల్ చేసింది. ఇట్లా అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి, కథలు చెప్పకండి. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని, రద్దు చేయిపోదాం. మొత్తానికి ఇన్ని రోజుల సంది కాంగ్రెస్ ప్రతిపక్షాలు నడుమున్న వారు బండికే జయంగా ఇంకింత గట్టిగా అయ్యి ఇప్పటిదాని కోలెక్క ఇప్పటి సంది ఇంకో లెక్క అన్నట్టు తయారైంది. మరి ఇంకా రేపు ఎన్ని సవాళ్ళు ఛాలెంజులతో రాజకీయం రంజు మీద నడుస్తో చూడాలిగా.